ప్రియమైన దేవుని సహోదరులారా, ఈరోజు నేను మాట్లాడబోయే విషయం ప్రతి భారతీయుడు, ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవలసిన గొప్ప చరిత్ర. మనలో చాలామంది ఒక ప్రశ్న అడుగుతున్నారు: భారతదేశానికి సువార్త ఎవరు తీసుకొచ్చారు? మొదటి క్రైస్తవుడు ఎవరు? భారతదేశంలో మొదటి సంఘం ఎక్కడ ఏర్పడింది? అపోస్తులుడు తోమా నిజంగా భారతదేశానికి వచ్చాడా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనం దాదాపు 2000 ఏండ్లు వెనక్కి వెళ్ళాలి. ఈ వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యేసు క్రీస్తు పరలోకానికి ఆరోహణం చేసిన తరువాత ఆయన తన శిష్యులకు ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు: మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. ఈ మాట కేవలం ఇశ్రాయేలీల కోసం మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రతి దేశం కోసం, ప్రతి భాష కోసం, ప్రతి ప్రజల కోసం. ఇందులో భారతదేశం కూడా ఉంది. ఇప్పుడు ఒక ప్రశ్న: ఆ కాలంలో విమానాలు లేవు, రైళ్ళు లేవు, రోడ్లు కూడా లేవు. తక్కువైనా అపోస్తులు ప్రపంచ నలుమూలల ఎలా వెళ్ళారు? అప్పుడు సముద్ర మార్గాలు ఉండేవి, వ్యాపార నౌకలు ఉండేవి. రోమా సామ్రాజ్యం, అరేబియా, పర్షియా, భారతదేశం మధ్య వ్యాపారం బాగా సాగేది. మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, దంతాలు, ముత్యాలు, వస్త్రాలు కొనుగోలు చేయటానికి విదేశీ వ్యాపారులు భారతదేశానికి వచ్చేవారు. అంటే యేసు కాలంలో భారతదేశం ప్రపంచానికి తెలిసిన దేశం. ముఖ్యంగా కేరళలోని ముజిరీస్ నౌకాశ్రయం ప్రపంచ వ్యాపారానికి కేంద్రంగా ఉండేది. ఈ సముద్ర మార్గాల ద్వారానే సువార్త కూడా భారతదేశానికి చేరిందని పురాతన సాంప్రదాయం చెబుతుంది. ఇప్పుడు మన ప్రధాన వ్యక్తి గురించి మాట్లాడాలి. అతడే అపోస్తులుడు తోమా. తోమా పేరు చెప్పగానే చాలామందికి ఒక విషయం గుర్తుకు వస్తుంది: సందేహించే తోమా. యేసు పునరుద్ధానుడైన తరువాత ఆయన చూడకుండా నమ్మలేదు. కానీ యేసు ప్రత్యక్షమైన తరువాత తోమా జీవితమే మారిపోయింది. అతను చెప్పిన గొప్ప మాట: నా ప్రభువా, నా దేవా. ఆ తర్వాత అతడు ప్రపంచానికి సువార్త చెప్పటానికి బయలుదేరాడు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం: తోమా భారతదేశానికి వచ్చాడని అనేక ప్రాచీన క్రైస్తవ సాంప్రదాయం బలంగా చెబుతుంది. అయితే దీనిపై చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. అయినా 2-3 శతాబ్దాల నుంచి భారతదేశంలో తోమాతో ఉన్న సంబంధం ఉన్న సాంప్రదాయాల గురించి రచన. అంటే ఈ విశ్వాసం చాలా పురాతనమైన సాంప్రదాయం. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో తోమా భారతదేశానికి చేరుకున్నాడు. అతడు మొదట కేరళ తీరంలోని ముజిరీస్ ప్రాంతానికి వచ్చాడని చెబుతారు. అక్కడ అప్పటికే యూదుల కాలనీ ఉండేది. వారితో పరిచయం ఏర్పడింది. తరువాత స్థానిక ప్రజలు కూడా యేసుక్రీస్తు గురించి ప్రకటించడం ప్రారంభించారు. సువార్తలో ఒక గొప్ప శక్తి ఉంది. అది కులాన్ని చూడదు, ధనాన్ని చూడదు, జాతిని చూడదు, మనిషిని మాత్రమే చూస్తుంది. అందుకే చాలామంది తోమా ప్రకటించిన సందేశాన్ని స్వీకరించారని సాంప్రదాయం చెబుతుంది. తోమా అక్కడ 7 సంఘాలను స్థాపించాడు. ప్రాచీన మలబార్ క్రైస్తవ సాంప్రదాయం చెబుతుంది. ఈ సంఘాలను 7 మరియు అర్థం సంఘాలు అని కూడా పిలుస్తారు. ఇవి నేటికి కేరళ క్రైస్తవ చరిత్రలో ప్రముఖ స్థానం కలిగి ఉన్నాయి. అయితే వీటి గురించి ఉన్న వివరాలు ప్రధానంగా చర్చ సాంప్రదాయాల గురించి వస్తాయి. వాటికి సంబంధించిన అన్ని అంశాలపై స్వతంత్ర చారిత్రక ఆధారాలు సమానంగా లేవని పరిశోధకులు సూచిస్తారు. ఇప్పుడు ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి:
ఆ రోజుల్లో భారతదేశంలో అనేక మతాలు ఉండేవి, అనేక సంస్కృతులు ఉండేవి, వివిధ భాషలు ఉండేవి. అలాంటి పరిస్థితులలో ఒక విదేశీయుడు వచ్చి యేసు గురించి ప్రకటించటం చాలా ధైర్యమైన పని. అతడు అధికారంతో కాదు, సైన్యంతో కాదు, ప్రేమతో వచ్చాడు, సత్యంతో వచ్చాడు, సేవతో వచ్చాడు. అదే క్రైస్తవ విశ్వాసం యొక్క బలం. సువార్త ఖడ్గంతో వ్యాపించలేదు, ప్రేమతో వ్యాపించింది. ఇది ప్రతి క్రైస్తవుడు గుర్తుంచుకోవాలి. మనం ఎవరిని బలవంతంగా మార్చలేము, కానీ ప్రేమతో క్రీస్తును పరిచయం చేయవచ్చు. అదే అపోస్తులు ప్రేమతో క్రీస్తును పరిచయం చేయవచ్చు. అదే అపోస్తుల మార్గం, అదే మొదటి సంఘం మార్గం, అదే మన మార్గం కూడా కావాలి. కానీ అసలు ఆసక్తికరమైన చరిత్ర ఇంకా మిగిలే ఉంది. తోమా తర్వాత ఏమైంది? అతడు భారతదేశంలో ఎంతకాలం పరిచర్య చేశాడు? చెన్నైతో ఆయనకున్న సంబంధం ఏమిటి? అతని మరణం ఎలా జరిగింది? ఆ తర్వాత భారతదేశంలో క్రైస్తవ విశ్వాసం ఎలా విస్తరించింది? పోర్చుగీసు వారు రాకముందే భారతదేశంలో క్రైస్తవులు ఉన్నారా? ఈ ప్రశ్నలన్నిటికీ ప్రాచీన క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం అపోస్తులుడు తోమా క్రీస్తు శకం 52వ ఏండ్లలో భారతదేశానికి వచ్చి కేరళ ప్రాంతంలో సువార్త ప్రకటించాడని విశ్వాసం ఉంది. అదే సమయంలో ఈ విషయంపై చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయని మనం గుర్తించాలి. తరువాత ఏమి జరిగిందో తెలుసుకుందాం. సాంప్రదాయం ప్రకారం తోమా కేరళలో మాత్రమే కాకుండా భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో సువార్త ప్రకటించాడు. అనేక మందికి యేసుక్రీస్తు గురించి బోధించాడు, ప్రార్థించాడు, విశ్వాసులను బలపరిచాడు, చిన్న చిన్న సంఘాలను ఏర్పాటు చేశాడు. అయితే ఆయన సేవ అందరికీ నచ్చలేదు. ప్రతి కాలంలో సత్యాన్ని ప్రకటించే వారికి వ్యతిరేకత వచ్చినట్లే తోమా సేవకు కూడా వ్యతిరేక వచ్చింది. ప్రాచీన క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ఆయన చివరకు నేటి చెన్నై సమీపంలోని ఒక కొండ ప్రాంతానికి వెళ్ళాడు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని ఎస్టీ థామస్ మౌంట్ అని పిలుస్తారు. సాంప్రదాయం ప్రకారం అక్కడ ప్రార్థన చేస్తున్న సమయంలో ఆయన ఏటతో గాయపడి వీరమరణం పొందాడని చెబుతారు. ఈ సంఘటన క్రీస్తు శకం 72వ సంవత్సరంలో ప్రాంతంలో జరిగినదిగా అనేక సాంప్రదాయాలు పేర్కొంటాయి. ఇక్కడ మరోసారి ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఇవి ప్రధానంగా ప్రాచీన క్రైస్తవ సాంప్రదాయం ఆధారంగా వచ్చిన వివరాలు. వాటిలోని ప్రతి అంశాన్ని నిర్ధారించే సమకాలీన చారిత్రక ఆధారాలు పరిమితంగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే భారతదేశంలోని ప్రాచీన క్రైస్తవ సమాజాలు ఈ సాంప్రదాయాన్ని శతాబ్దాలుగా గౌరవిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు చాలామంది అడిగే మరో ప్రశ్న, పోర్చుగీసు వారు రాకముందు భారతదేశంలోని క్రైస్తవులు ఎలా ఉన్నారు? సమాధానం అవును. చరిత్ర ప్రకారం పోర్చుగీసు వారు 1498లో భారతదేశానికి వచ్చారు. కానీ అప్పటికే కేరళలో చాలా కాలంగా క్రైస్తవ సంఘాలు ఉండేవి. వాటిని సాధారణంగా సెయింట్ థామస్ క్రైస్తవులు లేదా నస్రానీలు అని పిలిచేవారు. ఈ విశ్వాసులు తూర్పు సిరియా సాంప్రదాయంతో సంబంధాలు కలిగి ఉండేవారు. వారి ఆరాధనలో సిరియాక్ భాష కూడా ఉపయోగించబడేది. దీని అర్థం ఏమిటి? భారతదేశంలోని క్రైస్తవ చరిత్ర కేవలం యూరోపియన్ మిషనరీలతోనే ప్రారంభం కాలేదు. అంతకంటే ఎన్నో దశాబ్దాల ముందే ఇక్కడ క్రైస్తవ సమాజాలు ఉన్నాయని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. తరువాత పోర్చుగీసు వారు వచ్చినప్పుడు వారు తమ ఆచారాలను కూడా తీసుకొచ్చారు. కొన్నిసార్లు స్థానిక క్రైస్తవ సాంప్రదాయాలతో విభేదాలు కూడా ఏర్పడ్డాయి. చరిత్రలో ఇది ఒక సంక్లిష్టమైన అధ్యాయం. అయితే
అదే కాలంలో అనేక మిషనరీలు విద్య, వైద్యం, సేవా కార్యక్రమాల ద్వారా కూడా ప్రజలకు సేవ చేశారు. పాఠశాలలు, ఆసుపత్రులు, అనాథాశ్రమాలు స్థాపించారు. తర్వాత కాలంలో ఇతర దేశాల నుండి కూడా మిషనరీలు భారతదేశానికి వచ్చారు. వారు బైబిల్ను భారతీయ భాషల్లోకి అనువదించడానికి కృషి చేశారు. ప్రజలు తమ మాతృభాషలో దేవుని వాక్యాన్ని చదవగలిగేలా శ్రమించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ మరియు ఇతర భారతీయ భాషల్లో బైబిల్ అందుబాటులోకి రావటానికి అనేక మంది జీవితాలను అంకితం చేశారు. ఇప్పుడు ఒక గొప్ప ప్రశ్న: ఈ చరిత్ర మనకు ఏమి నేర్పుతుంది? మొదటిది, సువార్త అనేది ఏ ఒక్క దేశానికి మాత్రమే చెందినది కాదు. యేసుక్రీస్తు ప్రేమ ప్రపంచానికి, ప్రతి మనిషి కోసం. రెండవది, దేవుడు సాధారణ మనుషుల ద్వారా అసాధారణమైన కార్యక్రమాలు చేస్తాడు. తోమా ఒకప్పుడు సందేహించిన శిష్యుడు, కానీ తరువాత సువార్త కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అపోస్తలుడిగా గుర్తించబడ్డాడు. మూడవది, సత్యం కోసం నిలబడిన వారికి సవాళ్ళు వస్తాయి, అయినా వారు వెనక్కి తగ్గలేదు. నాలుగవది, భారతదేశంలోని క్రైస్తవ చరిత్ర ఎంతో ప్రాచీనమైనది. దాన్ని తెలుసుకోవటం ప్రతి విశ్వాసికి ఉపయోగకరం. అయితే చరిత్ర చెప్పేటప్పుడు నిజాయితీగా కూడా చాలా ముఖ్యం. సాంప్రదాయం ఎక్కడ ఉందో అక్కడ ఇది సాంప్రదాయం అని చెప్పాలి. దృఢమైన చారిత్రక ఆధారం ఎక్కడుందో అక్కడ ఇది చరిత్ర బాగా నమోదు చేయబడిందని చెప్పాలి. ఈ రెండు విషయాలను కలిపేయకుండా చెప్పడం వల్ల మన సందేశం మరింత విశ్వసనీయంగా ఉంటుంది. చివరిగా నేను మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మన చేతిలో బైబిల్ ఉంది. మన భాషలో దేవుని వాక్యం ఉంది. ఆరాధించడానికి సంఘాలు ఉన్నాయి. ఇది ఎన్నో తరాల విశ్వాసుల ప్రార్థనలు, సేవ, త్యాగాల ఫలితం. కాబట్టి మనం కూడా దేవుని వాక్యాన్ని ప్రేమిద్దాం, సత్యాన్ని ప్రేమతో ప్రకటిద్దాం. మన జీవితాల ద్వారా క్రీస్తును ప్రతిబింబిద్దాం. ఎందుకంటే చరిత్రను మార్చేది కేవలం గొప్ప నాయకులు కాదు, దేవునికి విధేయులైన సాధారణ విశ్వాసులు కూడా. ఈ చరిత్ర మనకు కేవలం గతాన్ని గుర్తు చేయదు, ఈరోజు మన బాధ్యత కూడా గుర్తు చేస్తుంది. ప్రభు మీ అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.